You are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సొలానా డాజ్ కాయిన్ బాంక్ 43% పెరిగినట్టుగా తెలుస్తుంది. కార్డానో ట్రెజరీ ఇప్పుడు $720 మిలియన్ విలువైన 1.5 బిలియన్ అడాన్ని నియంత్రిస్తుంది. జిటో జేటీఓ ధర స్ట్రాంగ్ పబ్లిక్ ఇంటర్నెట్ మధ్య 10% పెరిగింది. స్టేబుల్ కాయిన్ మార్కెట్ ఒక వారంలో $2.81 బిలియన్ చేరుకుంది. $160 బిలియన్ వాల్యూకి అప్రోచ్ అయింది. మిలియన్ XRP లాక్ చేయబడిన కీ మెట్రిక్ లో XRP స్కై రాకెట్స్ 15% పెరుగుదల. రగ్పుల ఆరోపణ మధ్య SPCT టోకెన్ 43% పడిపోయిన తెలుస్తుంది. టెథర్ $1 బిలియన్ ని ఇంజెక్ట్ చేసింది. బిట్ కాయిన్ దాదాపు ఇక్కడ సగం తగ్గిపోయింది. క్వాంటమ్ ఫౌండేషన్ AI Web3 రెవల్యూషన్ కోసం 10,000 నివిడా GPUలను విడుదల చేసింది. పేపాల్ స్టేబుల్ కాయిన్ PYUSD త్వరలో AAA అందుబాటులోకి వస్తుంది. బాంక్ 40% పెరిగింది. ఫ్లోకి 20% పెరిగింది. బిట్ కాయిన్ మైనర్లు రికార్డు రోజువారీ ఆదాయం కోసం $100 మిలియన్ సాధించారు. క్రాకెన్ మల్టిపుల్ బ్లాక్ చైన్లకు మద్దతు ఇచ్చే క్రిప్టో వాలెట్లను ప్రారంభించింది. బాంక్ సొలానా బ్లాక్ చైన్ పై ఆధారపడిన డాజ్ థీమ్ టోకెన్ మీమ్ కాయిన్ మధ్య విస్తృత ర్యాలీకి ప్రతిస్పందనగా ఆకట్టుకునే 43% పెరిగింది. మరియు మొత్తం $280 బిలియన్ టోకెన్లతో సబ్స్టెన్షియల్ ట్రెజరీ బాండ్ ప్రతిపాదన తీసుకొచ్చింది. కార్డానోస్ ట్రెజరీ $720 మిలియన్ పైగా విలువైన 1.5 బిలియన్ అడా టోకెన్లను నిల్వ చేసింది. ఇది మనీ ఉన్న సరఫరాలో 4% పైగా ఉంది. ఇది పర్యావరణ వ్యవస్థ అభివృద్ధిని ప్రోత్సహించడానికి అంకితమైన ఫండ్స్ ని రిజర్వాయర్గా పెట్టుకుంది. జిటో నెట్వర్క్ యొక్క స్థానిక క్రిప్టో కరెన్సీ మరోసారి మెగా అప్ ట్రెండ్లో చేరింది. జేటీఓ ధర గత 24 గంటల్లో 10% పెరిగింది. ప్రస్తుతం $3.88 చేరుకుంది. దాని మార్కెట్ క్యాప్ $50 మిలియన్ అధిగమించింది. గత 7 రోజుల్లో స్టేబుల్ కాయిన్ రంగం $2.81 బిలియన్ మేర విస్తరించింది. డాజ్ పెగ్డ్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ మొత్తం విలువ $160 బిలియన్ చేరువైంది. ఇది శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు $109.38 బిలియన్ చేరుకుంది. నైట్ టైమ్ AMM పూల్స్లో లాక్ చేయబడిన టోకెన్ల సైజ్ డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ కోసం లిక్విడిటీ సదుపాయాన్ని ఈజీ చేస్తుంది. ఇది 2.41 మిలియన్ల నుండి దాదాపు 2.77 మిలియన్ XRPకి పెరిగింది. స్పైక్ చైన్ యొక్క స్థానిక టోకెన్ SPCT సిగ్నిఫికెంట్ డిక్లైన్ చవిచూసింది. శుక్రవారం ఉదయం 43% క్షీణించింది. దాని టీం యొక్క ప్రాబుల్ రగ్ పుల్ యొక్క ఉద్భవించిన ఆరోపణలను అనుసరించి వ్రాసే సమయంలో టోకెన్ $0.0094 వద్ద ట్రేడ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇది 27% పడిపోయింది. $1 బిలియన్ మీటింగ్ చేయడం క్రిప్టో కమ్యూనిటీలో ఎగ్జిక్యూటివ్ ఆసక్తిని మరియు ఊహాగానాలకు దారితీసింది. చారిత్రాత్మక బిట్ కాయిన్ సగానికి దారితీసే మరియు తర్వాత మార్కెట్ డైనమిక్స్ పై దాని పొటెన్షియల్ ఇంపాక్ట్ గురించి ప్రశ్నలను రైజ్ చేసినట్టుగా తెలుస్తుంది. క్వాంటమ్ ఫౌండేషన్ తన కొత్త బ్లాక్ చైన్ AI పర్యావరణ వ్యవస్థను శక్తివంతం చేయడానికి 10,000 GPUల విస్తరణ ఇటీవల ప్రకటించింది.